అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'మనసిచ్చాను కానీ' పార్ట్ 21. ఇక కథలోకి వెళితే తన కళ్ళ ముందున్న మేఘాని చూసి ప్రేమ్ ఆశ్చర్యపోయాడు. నేను చూస్తుంది మేఘానేనా అని సందిగ్ధంలో ఉండిపోయాడు. తన నుదుటిన పెట్టిన తుపాకీ తీసి తనని కౌగిలించుకున్నాడు. ఆ అమ్మాయికి ఏం అర్థం కావటం లేదు. తను భయంతో బొమ్మలా నిల్చుండిపోయింది. ప్రేమ్ తనని గట్టిగా కౌగిలించుకొని ఇక నన్ను వదిలి వెళ్ళకు మేఘ అని అనుకుంటున్నాడు. ఆ అమ్మాయి మేఘనా? మేఘ ఎవరు అని తన నుండి దూరం జరగాలని చూస్తుంది. కానీ వెచ్చని కన్నీరు తన భుజాన్ని తాకడంతో అయ్యో ఈయన ఏడుస్తున్నారు అని తన నుండి దూరం జరిగి క్షమించండి సార్, మీరు ఎవరో నాకు తెలియదు. మీ కారు కింద కుక్కపిల్ల పడబోతుంటే దాన్ని కాపాడాలని మీ కారుకి అడ్డుగా వచ్చాను అంది భయంగా. ప్రేమ్ తన చెయ్యి పట్టుకొని మేఘ పద ఇంటికి వెళ్దాం అన్నాడు. తను సార్ ఎవరు మీరు, ప్లీజ్ నన్ను వదలండి. మీరు తాగి ఉన్నారు. మీరు అనుకుంటున్న అమ్మాయిని నేను కాదు అంది. ప్రేమ్ తనని మీదకు లాక్కొని షూ అరవకు, ఇన్ని రోజులు నువ్వు నాకు దూరంగా ఉన్నా భరించాను. కానీ ఇప్పుడు నిన్ను వదలను అని గట్టిగా చెప్పాడు. ఆ అమ్మాయికి ఏం అర్థం కావటం లేదు. సార్ నిజంగా మీరు ఎవరో నాకు తెలియదు అని కన్నీళ్లతో తనని వేడుకుంటుంది. తను అలా ఏడవడం నచ్చని ప్రేమ్ మేఘ ప్లీజ్, నా మీద కోపముంటే నువ్వు నన్ను ఏం చేసినా నేను సహిస్తాను. కానీ ఇలా నాకు దూరంగా ఉంటే చాలా కష్టంగా ఉంది. ప్రేమ్ తన చెయ్యి పట్టుకుని బలవంతంగా కారులో కూర్చోబెడుతుంటే ఆ అమ్మాయి తన బలాన్ని ఉపయోగించి తన చేతిని ప్రేమ్ నుండి విడిపించుకొని అక్కడి నుండి పరిగెత్తుతూ వెళ్ళిపోయింది. ప్రేమ్ తన వెంటపడ్డాడు. కానీ తనకి చిక్కకుండా చిటికెలో వెళ్ళిపోయింది. ప్రేమ్ మేఘ అని గట్టిగా అరుస్తున్నాడు. తను అప్పటికి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ప్రేమ్ బాలుకి కాల్ చేసి తను ఉన్న లొకేషన్ షేర్ చేసి వెంటనే రమ్మని కాల్ కట్ చేశాడు. బాలు అక్కడికి వెళ్ళాడు. ప్రేమ్ కార్ బెనెట్ మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. బాలు సార్ ఈ టైంలో ఇక్కడ ఇలా ఎందుకు ఉన్నారు అని అడిగాడు. మేఘ చనిపోలేదు బాలు అన్నాడు. తనని కొద్దిసేపటి ముందు ఇక్కడ చూశాను అన్నాడు. ప్రేమ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని బాలు సార్ మేడంని చూడడం ఏంటి అన్నాడు. నన్ను నమ్మడం లేదు కదూ, సరే ఈ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి తను ఎక్కడ ఉందో నాకు వెంటనే తెలియాలి అన్నాడు. బాలు టైం చూసి సార్ అర్ధరాత్రి దాటిపోయింది, ఇప్పుడు కష్టం. రేపు ఉదయం మీరు నిద్రలేచే సమయానికి ఫుటేజ్ మీ ముందు పెడతాను. మీరు ఇక్కడ ఇలా ఉండడం సేఫ్ కాదు. మనం ముందు ఇంటికి వెళ్దాం పదండి అన్నాడు. ఇద్దరు వారి కార్లర్లో ఇంటికి వెళ్ళిపోయారు. ప్రేమ్కి ఒకటే అర్థం కావటం లేదు. మేఘ నన్ను చూసి ఎందుకు గుర్తుపట్టడం లేదు అని. నన్ను ఎవరో ఒక కొత్త మనిషిలాగా చూస్తుంది. నేను కౌగిలించుకుంటే భయపడుతుంది. నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసింది. నన్ను సార్ అని ఎందుకు పిలుస్తుంది అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఆ అమ్మాయి ప్రేమ్ నుండి తప్పించుకొని ఆశ్రమానికి వెళ్ళింది. తన స్నేహితులు ఏమైందే అలా భయపడుతున్నావు అన్నారు. తను నీరు తాగి వారికి ఏం జరిగిందో చెప్పింది. అది విన్నవారు నీకు తిక్క బాగా కుదిరింది. అర్ధరాత్రి బయటకు వద్దే బాబు అంటే విన్నావా, ఇప్పుడు చూడు ఏమైందో అన్నారు. నేను ఇలా భయపడి చేస్తుంటే మీరు నన్ను చూసి హేళన చేస్తున్నారా అంది. హేళన కాదే, వాడెవడో నిన్ను వాడి పెళ్ళమని అనుకున్నాడు. నిన్ను బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళి ఏమన్నా చేస్తే మన కోసం అడగడానికి కూడా ఎవరూ లేరు అని మా ఉద్దేశం. తను సరే ఇంకోసారి అలా చెయ్యను అంది. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, పడుకుందాం అని నిద్రపోయారు. ఆ అమ్మాయికి ఇంతకీ నిద్ర రావటం లేదు. తను కౌగిలించుకొని మేఘ అని పిలవడం మాత్రమే తనకి వినిపిస్తుంది. మేఘనా? మేఘ ఎవరు? కానీ ఆ మనిషి కళ్ళల్లో ఆ అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందో, తను ఎందుకు బాధపడుతున్నాడు, ఆ అమ్మాయి కోసం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. ఇలాంటి ప్రేమించే మనిషి తన కోసం ఉన్నందుకు అని అలా నిద్రలోకి జారుకుంది. ప్రేమ్ నిద్రలేచేసరికి బాలు సీసీటీవీ ఫుటేజ్తో తన కళ్ళ ముందున్నాడు. బాలు ఫాస్ట్గా నిన్న 12:30 PM వీడియో ప్లే చేయి. ప్రేమ్కి చాలా ఆతృతగా ఉంది. తను మేఘాని అయి ఉండాలి అని. బాలు ఆ వీడియోలో ఉన్న మేఘాని చూసి షాక్ అయ్యాడు. సార్ నేను నమ్మలేకున్నా, తను మన మేఘా మేడం కదా అన్నాడు.
ప్రేమ్కి కళ్ళల్లో వెంటనే కన్నీరు వస్తుంది. బాలుకి ఇది వింతగా ఉంది. ఎప్పుడూ ప్రేమ్ కళ్ళల్లో కన్నీరు చూడని బాలుకి తనని అలా చూస్తూ ఉంటే బాధగా ఉంది. సార్కి మేడం అంటే ఎంత ప్రేమ ఉందో తన కళ్ళల్లో కనిపిస్తుంది. ప్రేమ్ని అలా చూస్తుంటే బాలుకి తెలియకుండానే తన కళ్ళల్లో కన్నీరు వస్తుంది. ప్రేమ్ తన కన్నీరు తుడుచుకొని, బాలు తను ఎక్కడ ఉంటుందో, ఏం చేస్తుందో వెంటనే తన వివరాలు అన్నీ నాకు వెంటనే కావాలి అన్నాడు. బాలు: మీరు ఫ్రెష్ అయ్యేలోగా మేడం వివరాలు అన్నీ మీ ముందు ఉంటాయి సార్ అన్నాడు. ప్రేమ్కి చాలా సంతోషంగా ఉంది. తన బంగారం బ్రతికే ఉంది అని. అక్కడ ఆశ్రమంలో అందరూ నిద్రలేచినా తను ఇంకా పడుకునే ఉంది. పవిత్ర, పవిత్ర, ఒసేయ్ అని గట్టిగా తన చెవి దగ్గర అరిచారు. పవిత్ర ఆ అని అరుస్తూ నిద్రలేచింది. ఏంటి చంపేస్తారా నన్ను? అక్కడ టైం చూడు. ఆఫీస్కి లేటుగా వెళితే మన బాస్ చేతిలో మన పని అయిపోతుంది. పవిత్ర వారిని చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి, క్షమించండి, 15 నిమిషాల్లో మీ ముందుంటా అని ఫాస్టుగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. అందరూ బస్టాప్కి వెళ్ళి వారు ఎక్కాల్సిన బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో వారి ముందు ఒక 2 కార్లు వచ్చి ఆగాయి. అందులో నుండి బాలు కిందకు దిగి పవిత్ర వాళ్ళను చూసి నవ్వుతూ వారి ముందుకు వెళ్ళి మేఘ మేడం అన్నారు. వారు తమని కాదు అని బాలుని చూడలేదు. బాలు మేడం మిమ్మల్నే అన్నాడు. పవిత్ర స్నేహితులు హలో మిస్టర్, తన పేరు మేఘ కాదు అన్నారు. బాలు మేడం మీతో మా సార్ ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు సార్ మీరు? తను ఎక్కడికి రాదు అన్నారు. బాలు తన బ్యాగ్ ప్యాకెట్లో ఉన్న గన్ తీసి తన స్నేహితులకి గురిపెట్టి మేడం మీరు వెళ్ళి కారులో కూర్చోండి అన్నారు. పవిత్ర తన ఫ్రెండ్స్ చేయి పట్టుకొని నాకు భయంగా ఉంది, నేను ఎక్కడికి వెళ్ళను. భయంగా? ఒసేయ్ ఇక్కడ తుపాకీ గురిపెట్టి మరీ బెదిరిస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళను అంటావేంటే? బాలు మేడం ఒక్క నిమిషం టైం ఉంది. సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఆలస్యం చేస్తే మీ ఫ్రెండ్స్ మీకు మళ్ళీ కనిపించరు అన్నాడు. పవిత్ర ఫాస్ట్గా వెళ్ళి కారులో కూర్చుంది. బాలు ఓకే ఇక ఆఫీస్కి వెళ్ళొచ్చు అన్నాడు. బాలు కూడా వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. పవిత్ర తన పక్కన ఉన్న వ్యక్తిని చూసి భయంతో దూరం జరిగి కూర్చుంది. అతనే ప్రేమ్. బంగారం ఎలా ఉన్నావ్ అన్నాడు బేస్ వాయిస్తో. పవిత్ర నిన్న రాత్రి చూసింది ఇతన్నే కదా అనుకొని సార్ మీరు అనుకున్న మనిషిని నేను కాదు, నా పేరు మేఘ కాదు పవిత్ర అంది. పవిత్ర కారులో కూర్చొని తన పక్కన ఉన్న ప్రేమ్ని చూసి దయచేసి నన్ను వదిలేయండి, మీరు ఎవరో అనుకొని నా వెంట పడుతున్నారు అంది. ప్రేమ్ తనని ఒక కోపంగా ఒక చూపు చూశాడు. అంతే. పవిత్ర మౌనంగా ఉంది. కారు ఒక బంగ్లా ముందు వెళ్ళి ఆగింది. పవిత్ర ఆ ఇంటిని చూస్తూ సార్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంది. ప్రేమ్ ఇది నీ ఇల్లు బంగారం, నీకోసం నేను కొన్న మొదటి బహుమతి అన్నాడు. పద అన్నాడు. పవిత్ర నేను ఎక్కడికి రాను, ప్లీజ్ నన్ను బస్టాప్లో డ్రాప్ చేయండి అంది. బాలు కారు దిగి పక్కకు వెళ్ళి నిల్చున్నాడు. పవిత్రకి దగ్గరగా జరిగి ఇది నీ ఇల్లు బంగారం, నువ్వు ఇప్పుడు రాకపోతే నేను ఎత్తుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది అంటాడు. ఆ మాట వినగానే పవిత్ర వెంటనే కారు దిగి ఏంటి నన్ను ఇలా భయపెడుతున్నారు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంది. ప్రేమ్ అది నీ వల్ల కాదు, కానీ పద ఇంట్లోకి అని తీసుకెళ్లాడు. పవిత్ర భయంగానే ఇంట్లోకి వెళ్ళింది. నేను మనసులో అనుకున్న మాటలు ఇతనికి ఎలా తెలుస్తుంది అనుకుంటుంది. లోపలికి వెళ్ళాక చుట్టూ చూసి మైమరిచిపోయింది. చాలా బాగుంది సార్ అంది. ఇది నువ్వే చేయించుకున్న ఇంటి డిజైన్ అన్నాడు ప్రేమ్. నేను మిమ్మల్ని నిన్నే మొదటిసారి చూశాను అంది. లేదు నువ్వు నన్ను ఇంతకు ముందు చూశావు అన్నాడు. తన చెయ్యి పట్టుకొని పైన ఉన్న తన గదిలోకి తీసుకెళ్లాడు. ప్రేమ్ నుండి తన చేతిని విడిపించుకొని ఆ రూమ్లో గోడపై ఉన్న ఫోటోలు చూసి షాక్ అయ్యింది. ఆ ఫోటోల దగ్గరగా వెళ్ళి వాటిని తడుముతూ ఇందులో ఉన్నది నేనేనా అని మనసులో అనుకున్నా అని బయటకు అనేసింది. బెడ్ పై కూర్చున్న ప్రేమ్ అవును బంగారం, అక్కడ ఉంది నువ్వే. ఆ ఫోటోలు చూస్తున్న పవిత్రకి అందులో ఒక ఫోటో చాలా నచ్చింది. మేఘ గర్భిణిగా ఉన్నప్పుడు ప్రేమ్ తన పొట్ట మీద ముద్దు పెడుతున్న ఫోటో అది. పవిత్ర ఆ ప్రయత్నంగా తన పొట్ట మీద చెయ్యి వేసుకుని నెమురుకుంటుంది. అది గమనించిన ప్రేమ్ మేఘ అన్నాడు. పవిత్ర ఆ అని వెనుకకు తిరిగి చూసింది. ప్రేమ్ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి మాయమైంది. ఇప్పుడు నేను నిన్ను ఏమని పిలిచాను అన్నాడు ప్రేమ్. పవిత్ర అవును ఏమని పిలిచారు? మేఘ అని కదా. నేను ఎందుకు తను అలా పిలిస్తే పలికాను అని ఆలోచిస్తుంది. ప్రేమ్ పద నిన్ను బస్టాప్లో డ్రాప్ చేస్తాను అని తనని తీసుకెళ్లి అక్కడ డ్రాప్ చేసి తను ఆఫీసుకు వెళ్ళాడు. పవిత్ర తను ఎక్కాల్సిన బస్సు రావడంతో ఎక్కి ఆఫీసుకు వెళ్ళింది. పవిత్ర ఎక్కడికి వెళ్ళిందో, వారు తమని ఏం చేశారో అని తన ఫ్రెండ్స్కి ఆందోళనగా ఉంది. ఇంతలో పవిత్ర ఆఫీసులోకి ఎంటర్ అయ్యింది.
వారు తన చుట్టూ చేరి, అవును ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వాళ్ళు నిన్ను ఏం చేయలేదు కదూ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. పవిత్ర ఆగండి, నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. నేను ఏం జరిగిందో మొత్తం సాయంత్రం చెప్తాను, ఇప్పుడు కాదు అని తన పనిలో బిజీగా ఉంది. ప్రేమ్ ఆఫీస్ వర్కులో బిజీగా ఉన్నాడు. బాలుకి ఏం అర్థం కావడం లేదు. ఇన్ని రోజులు మేడం కనిపించక ప్రేమ్ సార్ పిచ్చివాడయ్యాడు. ఇప్పుడు తన ముందున్న మేడం తనే తీసుకెళ్లి వదిలివచ్చారు. బాలు సార్ని అడగాలి అని సార్ అన్నాడు. ప్రేమ్ పనిచేస్తూనే నీ అనుమానం ఏంటి అని నాకు తెలుసు. మేఘాన్ని ఎందుకు తిరిగి పంపించాను అని కదా. తను అసలు నా మేఘయేనా అని నాకు అనిపిస్తుంది. బాలు సార్ ఏమంటున్నారు? ఆ అమ్మాయి మన మేడం కాదు అని మీ అనుమానమా? అవును బాలు, తను నన్ను గుర్తుపట్టలేదు. తన పేరు మేఘ కాదు, పవిత్ర అని చెప్తుంది. తను మాటల్లో ఎక్కడా తడబడడం లేదు. తను నిజమే చెప్తుంది అని నా నమ్మకం. బాలు మేడం లోయలో పడడం వల్ల గతం మర్చిపోయి ఉండొచ్చు కదా. నాకు అలానే అనిపించి నేను ఇంటికి తీసుకెళ్లాను. తనకి అక్కడ నాతో కలిసి ఉన్న ఫోటోలు చూసి కూడా ఏం అనిపించలేదు. కానీ తను కడుపుతో ఉన్నప్పుడు దిగిన ఫోటోలు చూసి తనకి తెలియకుండానే తన పొట్ట మీద చెయ్యి వేసుకొని నిమురుకుంది. అప్పుడు తనలో ఒకలాంటి ఫీలింగ్ నేను గమనించాను. తనని ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా వెంటనే టాపిక్ మార్చి తనని డ్రాప్ చేసి వచ్చాను. తన ప్రతి కదలికను గమనిస్తూనే ఉంటాను. తనని నా దగ్గరకు రప్పించుకోవాలి అంటే నాకు నిమిషాల్లో పని. కానీ మొదటిసారి తన ఇష్టంతో పని లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు తనే వచ్చి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనేలా చేయాలి. బాలు అది ఎలా సాధ్యం సార్? మేడం అలా ఎందుకు అడుగుతుంది? ప్రేమ్ నవ్వుతూ బాలుని చూశాడు. ఆ నవ్వులో భావం తనకు తెలియడంతో, సార్ అలా చేస్తే మేడంకి మీ మీద కోపం, అసహ్యం కలుగుతుంది. ప్రేమ్ మా పరిచయం ముందు కూడా అలాగే పరిచయమైంది. తనని అన్ని వైపులా లాక్ చేయాలి. అప్పుడే కదా తనని నా నుండి దూరం చేసిన వాడు బయటకు వచ్చేది అన్నాడు. బాలు సార్ అంటే నువ్వు అనుకున్నది ఏంటి? ఆ ముసుగు మనిషి ఇంకా తన చుట్టుపక్కల తిరుగుతున్నాడు అని అనుమానం. నేను తనని ఇప్పుడు నా దగ్గర పెట్టుకుంటే తనని నా నుండి శాశ్వతంగా దూరం చేస్తాడు. తనని బయటకి రప్పించాలి అంటే నేను మేఘాని బాధ పెట్టాలి. బాలు సార్ మేడంకి మొదటి నుండే కష్టాలు. మరి ఇప్పుడు కూడా మీరు తనని బాధ పెట్టాలి అని ఎలా అనిపిస్తుంది మీకు అన్నాడు. ప్రేమ్ తను ఎంత బాధపడితే అంత తొందరగా నా దగ్గరకు వస్తుంది. ఇంకా 5 రోజుల్లో నేను చెప్పిన పని నువ్వు స్టార్ట్ చేయాలి. బాలు సార్ కొంచెం కష్టంగా ఉంది. తప్పదు. నా బంగారం నా పక్కన ఉండాలి అంటే నువ్వు నేను చెప్పిన పని చేయాలి. నా బంగారాన్ని మరోసారి నేను పోగొట్టుకునేలా చేసింది ఎవరో అని నేను తెలుసుకోవాలి. కళ్ళ ముందున్న నా భార్యని ఎవరు మీరు అని అడిగేలా చేసింది ఎవరో నాకు తెలియాలి. ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళిన పవిత్ర చుట్టూ చేరారు తన స్నేహితులు. అసలు ఉదయం ఏం జరిగింది? ఎవరు వాళ్ళు? నిన్ను ఎక్కడికి తీసుకెళ్లారు అని అడిగారు. పవిత్ర నిన్న రాత్రి నేను చూసిన మనిషి తను. ఏంటి ఆ తుపాకీ గురిపెట్టినవాడా? కాదు, కారులో ఉన్నాడు. అసలు నీతో వాళ్లకు ఏం పని ఉంది? అలా ఎందుకు తీసుకెళ్లారు? అతన్ని చూడగానే మాకు ఎంత భయం వేసిందో తెలుసా అన్నారు. వాళ్ళు నిన్ను ఏం చేయలేదు కదా అని మరోసారి అడిగారు. నేను తన భార్యలా ఉన్నాను అని తన ఇంటికి తీసుకెళ్లాడు. నువ్వు తన భార్యలా ఉండడమేంటి అన్నారు. నేను కూడా మొదట అలానే అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూశాక అర్థమైంది. తను చెప్పింది నిజమే. తన భార్య నేను ఇద్దరూ ఒకేలా ఉన్నాము. తన భార్యతో కలిసి దిగిన ఫోటోలు చూశాను. ఎంత ముచ్చటగా ఉందో అనిపించింది. తన స్నేహితురాలు అయినా ఇద్దరు ఒకేలా ఉండడం ఏంటి? నమ్మాలి అనిపించడం లేదు. నువ్వు చూశావు అని చెప్తున్నావు కదా, నమ్ముతామన్నారు. కావాలంటే మీకు తన ఫోటోలు చూపిస్తామని మేఘ ఫోటోలు వారికి చూపించింది. అవి చూసి వారు అవును అచ్చు నీలాగానే ఉంది అన్నారు. తన భార్య తనకి దూరమైంది అని ఆ మనిషి నిన్ను తన భార్యగా ఉండాలి అనుకుంటే నా జీవితం నా ఇష్టం. నేను తన భార్యలా ఉన్నంత మాత్రాన తన భార్యని కాదు కదా అని పవిత్ర. అవును నాకు ఒక సందేహం. నేను తన ఫోటోలు చూస్తున్నప్పుడు నన్ను మేఘ అని పిలిచాడు. తను అలా పిలవగానే నేను తన మాటకు స్పందించాను. నువ్వే తన అసలైన భార్యవేమో అని తన స్నేహితులు అన్నారు. చూద్దాం మరి తర్వాత ఏం జరుగుతుందో. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.